హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యన్ మాట్లాడుతున్నాను. శ్రీ రామకృష్ణ పరమహంస భార్య శారదాదేవి జీవితం గురించి చెప్తున్నానండి. వీడియో రోజు నేను చెప్తున్న శారదాదేవి జీవిత చరిత్రలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి నన్ను క్షమించండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దివ్యజనని శ్రీ శారదాదేవి జీవితం. బాల్యం. మాతృదేవి శ్రీ శారదాదేవి భగవాన్ శ్రీ రామకృష్ణుల దివ్యపత్ని, ప్రథమ శిష్యురాలు. ఈ విధంగా ఆయన ఆధ్యాత్మిక జీవితంతోనూ మానవోద్ధరణకై ఆయన ఇచ్చిన సందేశంతోనూ ఆమెకు అభినవ సంబంధం ఉంది. ప్రాచీన అవతార పురుషులైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు మొదలైన వారి సహధర్మచారుల వల్లే గాక ఆమె సంప్రదాయ పేద బ్రాహ్మణ కుటుంబంలో బెంగాల్ రాష్ట్రంలోని బంకురా జిల్లాలోని జయరాంబాటి గ్రామంలో జన్మించారు. ఈమె 1853 సంవత్సరం డిసెంబర్ 22వ తేదీన రామచంద్ర ముఖోపాధ్యాయ శ్యామసుందరీదేవి దంపతులకు పెద్ద కుమార్తెగా జన్మించారు. పల్లి ప్రాంతాల్లో పుట్టి పెరిగిన అనేక మంది బాలికల వలె ఆమె బాల్యం కూడా ఇంటి పనులు చూడటంలో, ముఖ్యంగా చిన్నపిల్లల పెంపకం, పశు సంరక్షణ, పొలం పని చేస్తున్న తండ్రికి కూలీలకు ఆహారం తీసుకుపోవడం మొదలైన వాటిలో గడిచిపోయింది. ఆమె బడికి పోయి చదువుకోలేదు. కానీ పెద్దయ్యాక స్వయంగా బెంగాలీ వర్ణక్రమం నేర్చుకుని కొద్దిగా చదవటం, రాయటం నేర్చుకున్నారు. సహజంగా సంక్రమించిన ఉత్తమ లక్షణాలతో పాటు తాను పెరిగిన శిష్టాచార బ్రాహ్మణ కుటుంబ వాతావరణం, తర్వాత రోజుల్లో ప్రాప్తించిన సాధు సాంగత్యం ఆమెకు సామాన్య విద్యాభ్యాసం కంటే ప్రయోజనకరమైన విద్యనే సంక్రమింపచేశాయి. వివాహం. ఆమె తన 5వ ఏటనే శ్రీ రామకృష్ణుల జీవితంలో భాగస్వామిగా ప్రవేశించారు. ఈ వింత వివాహం దైవ ఘటనలో ఒక భాగంగా 23 సంవత్సరాల గదాధరునకు 5 సంవత్సరాల శారదాదేవికి జరిగింది. ఈ సంఘటన దైవికమే అనక తప్పదు. మహాచార్యుడైన శ్రీ రామకృష్ణులను ఆ రోజుల్లో గదాధరుడు అని పిలిచేవారు. సాహసోపేతమైన ఆయన ఆధ్యాత్మిక సాధనల్లో అవి తొలి రోజులు. సాంసారిక విషయంలో ఏమాత్రమూ ఆసక్తి లేని ఆయన మనస్సును కుదుటపరిచేది వివాహమేనని దగ్గర బంధువులు భావించారు. కానీ వారు వధువును వెతకడానికి చేసిన ప్రయత్నాలన్నీ గదాధరుడే వారికి అండగా నిలిచే వరకు విఫలం కాసాగాయి. అతడు తీవ్రంగా ప్రతిఘటిస్తాడని ఆయన బంధువులు తాము చేసే ప్రయత్నాలన్నీ రహస్యంగా ఉంచారు. తన విధానాలను ధ్వంసం తలపెట్టిన తన బంధువుల సాంసారిక నిర్ణయాలను తలక్రిందులు చేస్తూ గదాధరుడే వారితో భావావేశంతో, మీరు ఇక్కడకు అక్కడకు ఎందుకు తిరుగుతున్నారు? పిల్ల జయరాంబాటిలో రామచంద్ర ముఖర్జీ గారి ఇంటిలో ఉన్నది అన్నారు. ఆ నిర్ణయించబడిన వధువు జయరాంబాటిలో రామచంద్ర ముఖర్జీ శ్యామసుందరీదేవి దంపతుల 5 సంవత్సరాల కుమార్తె శారదాదేవి. ఈ సంబంధం దైవ నిర్ణయమేనని సూచించడానికి కొంతకాలం క్రితం జరిగిన ఒక సంఘటన తెలుపుతుంది. ఒక దేవాలయ ఉత్సవ సందర్భంలో కామర్కూరు, జయరాంబాటి గ్రామాల నుండి అనేక కుటుంబాల వారు వచ్చారు. వారిలో బాలగదాధరుడు, పసిపిల్ల శారద కూడా ఉన్నారు. వారిలో బాలగదాధరుడు, పసిపిల్ల శారదాదేవి కూడా ఉన్నారు. కొందరు స్త్రీలకు అటువంటి సందర్భాల్లో ముందు జరగబోయే పెళ్లి సంబంధాల గురించి మాట్లాడటం పరిపాటి. పసిపిల్ల శారదని ఎవరిని పెళ్లి చేసుకుంటావని అడిగినప్పుడు ఆమె బాలగదాధరుని చూపించిందంట. వివాహానంతరం శారదకు 13 లేదా 14 సంవత్సరాల ప్రాయంలో గదాధరునితో కొన్ని రోజులు గడిపే అవకాశం కలిగింది. ఈ సందర్భంలో ఆమెకు ఆయన్ను సేవించే భాగ్యం కలిగింది. కొంతకాలం గడిచిన తర్వాత విపరీత పరిస్థితుల్లో ఆమె దక్షిణేశ్వరానికి వెళ్ళినప్పుడు నిజంగా అర్థవంతమైన వారి సంయోగం సంభవించింది. శ్రీరామకృష్ణులు మానసిక స్థితిని గురించి గ్రామంలోని అమ్మలక్కలు విపరీతంగా చెప్పుకునే వదంతులు విని అప్పటికీ 18 ఏళ్ల యువతి అయిన శారద ఎంతో బాధపడింది. ఆ కష్ట సమయంలో భర్త సన్నిధిలో ఉండి ఆయన్ను సేవించడం తన ధర్మం
ధర్మం అనే భావన ఆమెను బాధింపసాగింది. అందుచే పావన గంగాయాత్ర అనే మిషతో తండ్రి వెంట రాగా కలకత్తాలో అందుకే పావన గంగాయాత్ర అనే మిషతో తండ్రి వెంట రాగా కలకత్తాలో గురుదేవులు నివసిస్తున్న దక్షిణేశ్వర ఆలయానికి బయలుదేరింది. అవస్థపడుతూ 60 మైళ్ళ దూరం నడిచి దారిలో జ్వరంతో బాధపడి ఏ సమాచారం పంపకుండానే 1872వ సంవత్సరం మార్చి నెలలో ఒక రాత్రి ఆమె దక్షిణేశ్వరం చేరుకుంది. దక్షిణేశ్వరంలో మాతృదేవి. అన్ని విధాల ఇదొక ఆశ్చర్యకరమైన సన్నివేశం. శ్రీరామకృష్ణులు భగవంతునికై తీవ్రంగా వ్యాకులత చెందుతున్నారు. కామ్నీ కాంచన త్యాగం అని ఆయన చెప్పే వైరాగ్య భావం ఆయన మనస్సులో సుడిగాలిలా వీస్తోంది. అటువంటి స్థితిలో ఉన్న ఏ తపస్వి కూడా అంత ప్రశాంతంగా ఉండడు. అతడు ఆ పరిస్థితులను తప్పించుకొని పారిపోవడమో లేక చాలా కఠినంగా మొరటుగా అమర్యాదగా ప్రవర్తించడేమో చేస్తాడని మనం భావిస్తాం. అతడు ఆ పరిస్థితులను తప్పించుకుని పారిపోవడమో లేక కఠినంగా మొరటుగా అమర్యాదగా ప్రవర్తించడమో చేస్తాడని మనం భావిస్తాం. కానీ గురుదేవులు అందుకు భిన్నంగా పెళ్లి ప్రస్తావన వచ్చినప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా ప్రవర్తించారు. ఆయన ఆదరంతో తన భార్యను ఆహ్వానించి ఆమె బసకు చికిత్సకు అన్ని విధాలైన ఏర్పాట్లు గావించి బాధ్యత గల భర్త ఎలా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తించారు. ఈ మహత్తర సంఘటన 1872వ సంవత్సరం మార్చిలో సంభవించింది. ఆయన అప్పటి నుండి మధ్య కొన్నిసార్లు స్వల్ప వ్యవధి కొరకు జైరాంబాటిలో ఉన్న తల్లి వద్దకు పోవటం తప్ప తక్కిన కాలమంతా 1886లో శ్రీరామకృష్ణుల మహాసమాధి వరకు ఆమె ఆయన వద్ద దక్షిణేశ్వరంలోనూ చివరి రోజుల్లో కాశీపూర్లోనూ గడిపారు. ఈ సమయం అంతా ఆమెకు శిక్షణ పొందుటలో గడిచిపోయింది. ఈ శిక్షణ వలన ఆమెలో ఉన్న దివ్యత్వము మాతృత్వము అంతకంతకు ప్రస్ఫుటమై గురుదేవులు ఆరంభించిన ఉద్యమానికి నేతృత్వం వహించే అర్హత కలిగింది. ఆయనకు ఆమె ప్రధానమైన మొదటి శిష్యురాలయ్యింది. ఆ మార్పు ఆమె గురుదేవులకు చేసిన సేవల వలన ఆయన ఉపదేశించిన విధానాలను అభ్యసించడం వలన సంభవమైంది. ఇది ఒక గంభీర ప్రశాంత విధానం. దీని వివరాలు ప్రపంచానికి అంతగా తెలియవు. ఈ విధంగా మలచబడిన ఆమె వ్యక్తిత్వంలో అంతులేని ఓర్పు, ప్రశాంతత, గంభీరతతో కూడిన గొప్ప అమాయకత్వం, ఒడిదుడుకులతో నిమిత్తం లేకుండా గౌరవం పొందే ఆధ్యాత్మిక శక్తి, శత్రువు మిత్రుడు అనే తారతమ్యం లేని ప్రేమ స్వభావం, తన దగ్గరకు వచ్చిన వారిని సమోహింపజేసి తన ప్రభావంతో కప్పివేయగలిగే అవ్యాజ మాతృ స్వభావం కూడుకున్నవి. మధ్య జైరాంబాటికి వెళ్ళిన సమయాలు తప్ప ఆమె 1872 నుండి 1885 వరకు సుమారు 13 సంవత్సరాల కాలాన్నంతా దక్షిణేశ్వర ఆలయానికి ఉత్తరాన ఉన్న సహబత్ అనే చిన్న గదిలో గడిపింది. అక్కడి నుండి శ్రీరామకృష్ణులు నివసిస్తున్న గది కనిపిస్తూ ఉండేది. నహబత్ అంటే వాద్య మందిరం. క్రింద అంతస్తు ఎక్కువ ఎత్తు లేదు. క్రింద అంతస్తు ఎక్కువ ఎత్తు లేదు. అది 9.5 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు గల చిన్న గది. దాని చుట్టూ 4 అడుగులు 3 అంగుళాల వెడల్పు వరండా ఉంది. ఆ చిన్న గదిలోనే ఆమె నివాసం. వంట సామాగ్రి భద్రపరచడం, వచ్చిపోయే అతిథులను ఆదరించటం మొదలైనవన్నీ అన్ని పనులు జరిగేవి. ఆమె ఎంతో ఓర్పుతో ఈ కష్టాన్ని అనుభవించారంటే ఇతరులకు అసాధ్యంగా ఉండేది ఆమెకు సమస్య కాలేదు. ఉన్నత కుటుంబాలకు చెందిన అనేక మంది కలకత్తా స్త్రీలు స్థూలకాయులైన వారు గుమ్మం పట్టుకుని నిలబడి ముందుకు వాళ్తూ, అబ్బా, మన మంచి అమ్మాయికి చిన్న గది సీతా వనవాసంలా ఉందే అని అనేవారు. తరువాత కాలంలో ఆ చిన్ననాటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ తన మేనకోడలతో ఇలా చెప్పేవారు: ఇటువంటి గదిలో మీరు ఒక్కరోజు కూడా ఉండలేరు.
ఆమెకు వసతి సరిగా లేదని గ్రహించి శంభు మల్లిక్ అను ఒక భక్తుడు 1874 ఏప్రిల్ నెలలో దేవాలయ సమీపంలో ఆమె ఉండడానికి ఒక చిన్న ఇల్లు కట్టించాడు. ఆమె అక్కడ సుమారు 1 సంవత్సరం గడిపి గురుదేవులు రక్తగ్రహణి వ్యాధితో బాధపడుతున్నప్పుడు దగ్గరలో ఉండి ఆయన శుశ్రూషకై అక్కడి నుండి మళ్ళీ నహబత్తుకు చేరుకున్నారు. ఆమె దినచర్య తెల్లవారుజామున 3 గంటలకు ఆరంభమయ్యేది. ఘోష పాటించడం మూలంగా ఆమె జనసంచారానికి ముందే గంగానదిలో కాలకృత్యాలను ముగించుకునేవారు. ఎండ ఎక్కేదాకా జపధ్యానాలు అనుష్ఠించేవారు. మళ్ళీ ఆ ప్రాంతంలో 1 గంట వరకు జనసంచారం ఉండేది కాదు. అప్పుడు ఆమె బయట కూర్చుని తన దట్టమైన శిరోజాలను ఎండలో ఆరబట్టుకునేవారు. ఎవరికంట కనబడకుండా ఆమె ఎంత రహస్యంగా ఉండేవారంటే ఆ దేవాలయ అధికారి ఒకసారి ఇలా అన్నాడు, ఆమె ఇక్కడే నివసిస్తున్నదని చెప్తున్నారు కానీ ఆమెను నేను ఎప్పుడూ చూడలేదు. ఆమె ముభావంగా ఉండడాన్ని గురుదేవులు చాలా మెచ్చుకునేవారు. కానీ ఆ చిన్న గదిలో రోజంతా ఉండటం వలన ఆమె ఆరోగ్యం చెడిపోతుందేమోనని బాధపడ్డారు. ఘోషా స్త్రీ నివసింప అనువుగా ఆ గది చుట్టూ తడికలు పెట్టబడ్డాయి. ఆ తడికల వెనుక తడి నేల మీద నిలబడి వాటి సందుల గుండా గురుదేవులు భావావేశంలో పాడడం, నృత్యం చేయడం ఆయన గది ఉత్తరద్వారం ద్వారా చూసేవారు. దీనివల్ల ఆమె కాళ్లలో వాత నొప్పులు ఏర్పడ్డాయి. తర్వాత గురుదేవుల సలహాపై సమీపంలో ఉన్న తెలిసిన వారి ఇళ్లకు వెళ్ళి అచ్చటి స్త్రీలతో కాలక్షేపం చేసి వచ్చేవారు. గురుదేవులకు అక్కడికి వచ్చే భక్తులకు వంట చేయటంలో పగటిపూట కాలమంతా గడిచిపోయేది. శ్రీరామకృష్ణుల జీర్ణశక్తి అతి సున్నితం. అందువల్ల దేవాలయ భోజనం ఆయనకు సరిపోయేది కాదు. శారదాదేవి తానే ఆయనకు స్వయంగా వండి వడ్డిస్తూ, బట్టలు ఉతుకుతూ, ఇతర పనులు చేస్తూ సేవించేవారు. శ్రీరామకృష్ణుల తల్లి తన అవాసనా కాలంలో దక్షిణేశ్వరంలో ఉండేవారు. శారదాదేవి అత్యంత శ్రద్ధతో అత్తగారిని సేవించారు. మొదట్లో వంట పని ఎక్కువ లేకున్నా గురుదేవుల భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ అది కూడా పెరగసాగింది. ఆ భక్తులు చాలామంది రాత్రిపూట బస చేసేవారు. ఒక్కొక్కప్పుడు రోజంతా ఆయనతోనే గడిపేవారు. వారి భోజన ఏర్పాట్లన్నీ మాతృదేవి చూడవలసి వచ్చేది. ఒక్కొక్కసారి 7 సేర్లు వరకు పిండి కలిపి రొట్టెలు ఒత్తి దానికి కావలసినంత కూర వండేదట ఆవిడ. దానికి తోడు వారందరికీ గురుదేవులకు సరిపోయే తమలపాకు చిలుకలను కూడా చుట్టేవారు. పొద్దస్తమానం గురుదేవుల దర్శనార్థం అనేక మంది భక్తులంటూ వచ్చేవారు. మొదట వారు నహబత్తుకు వెళ్ళి అక్కడ చాలాసేపు గడిపేవారు. వారిలో కొందరు మాతృదేవి ఆ చిన్న గదిలోనే రాత్రులు పడుకోవడం జరిగేది. ఆ గృహకృత్యాల నిర్వహణతో పాటు గురుదేవుల గదిలో జరుగుతున్న పారమార్థిక దృశ్యాలన్నింటినీ ఆమె తిలకిస్తూ ఉండేవారు. రాత్రిపూట ఎంతోసేపు ధ్యానంలో గడిపేవారు. ఈ విధంగా ఆమె సమయమంతా గురుదేవుల సేవలోనూ, భక్తుల విషయం చూసుకోవటంలోనూ, ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించడంలోనూ గడిచిపోయేది. ఆమెది భక్తి, కర్మ మిశ్రితమైన ఆదర్శ జీవితం. అది సర్వతోముఖమైన ఆదర్శ జీవితానికి దారితీసింది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో ఆమె జీవితంలో ఇంతవరకు ఆమె జీవితం దివ్యజన శ్రీ శారదాదేవి గురించి జీవితం గురించి ఇంతవరకు చెప్పాను. తర్వాత ఆమె పారమార్థిక సాంసారిక శిక్షణ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.